సంజన వై ఆర్ యూ నన్ను కార్నర్ చేస్తున్నాను నాకు ఫీలింగ్ వస్తుంది. ఇవాళ మీ అందరికీ స్టార్స్ వస్తాయి, అలాగే అందరికీ చుక్కలు కూడా కనపడతాయి. నువ్వు చెప్పిన ప్రేమ కథ చాలా ఎమోషనల్, కంట్లో నీళ్ళు వచ్చాయి ఆల్మోస్ట్. నేను చాలా మిస్ అవుతున్నాను సార్. నిన్నటి నుంచి నా వల్ల కావట్లేదు సార్. ప్లీజ్ తను ఎలా ఉందో ఒక్క మాట. ఈ హౌస్కి గెలవటానికి వచ్చావా, బంధాలు చేసుకోవటానికి వచ్చావా? సార్ అది జెన్యూన్ ఎమోషనల్ సార్. అదే నిన్ను నీ ఆటలో ముంచేస్తుంది. టీ కప్పులో తుఫాను అన్నది విన్నాం, ఇది పోపులో సునామీ లాగుంది. నేను ఆ రోజుని ఇప్పటికీ కూడా ఊహించుకుంటే నా లైఫ్లో ఎప్పుడూ వద్దు అన్నట్టుగా ఉండింది. లేదురా నాకు వద్దు, నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు. దిస్ ఇస్ సిక్కనింగ్. వినలేని మాటలన్నీ విన్నాను సార్ నేను ఆ రోజు. టెనెంట్స్ ఓనర్కి ఏం కావాలో చేసి పెట్టడం రెస్పాన్సిబిలిటీనా కాదా? నేను చేయనని ఎప్పుడు చెప్పలేదు సార్. చేయలేదు కదా. ఆ విషయంలో వాళ్ళ గొడవ చాలా ఎస్కలేట్ అయిపోయింది. అప్పటికే వాయిస్ రేస్ చేయకండి. వచ్చి పర్మిషన్ అడిగాను తను జాని, నీకు నేను అట్లే వచ్చి చెప్పలేదు. కింద దానికి ఏంటి పిక్ చేయాలా? మనకు కావాల్సింది పోపా ఫైటా? నాట్ అ కాంప్లిమెంట్ సంజన. యు ఆర్ ఫర్గెటింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాంక్ అండ్ థెఫ్ట్. ఇది అందరినీ హర్ట్ చేస్తుంది. ఆ బోర్డు మమ్మీ మెడలో వేసే నీ మమ్మీ మెడలో. ఈ హౌస్లో నీ కోసం నలుగురు త్యాగం చేసి ముందుకొచ్చారు. ఇప్పుడు ఆ నలుగురు నీ పక్షాన లేరు. అది కేవలం బికాస్ ఆఫ్ యువర్ ప్రాంక్స్. అమ్మాయిలు మమ్మీ కంపారిజన్ నువ్వు ఎందుకు చేసావు? అది తప్పు కదా. ఇన్ మెనీ సిచ్యువేషన్స్ మమ్మల్ని పక్కన పెట్టేస్తుందని మాకు ఫీలింగ్ వస్తుంది. నిన్న కూడా ఎలా సంజన? 4 people sacrificed. How can you feel unimportant? నువ్వు చేతికి నెయిల్ పెయింట్లు వేసుకుంటుంటే తినిపించడానికి ఒక అసిస్టెంట్ ఉంది. How can you feel unimportant? అందరికీ రావాల్సిన గుడ్లు అన్నీ నువ్వు తినేసినా ఎవ్వరూ నిన్ను అనలేదు. How can you feel unimportant? This is not right సంజన. అటువంటి మాటలు అనద్దు. బిగ్ బాస్ 9 ఈ రోజు రాత్రి 9 గంటలకు.